మీ విషయంలో సంక్షేమం బాగానే అమలు చేస్తున్నారు కానీ అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేతలు ఎవరికి అందుబాటులో లేదన్న విమర్శలు అయితే ఆయన ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరికి అపాయింట్మెంట్స్ ఉండవు. సామాన్య ఉదయవానికి జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. అలాంటి వ్యక్తికి మన క్యాబినెట్ విస్తరణలో అన్యాయం జరిగింది, మీకు కూడా పార్టీ అన్యాయం చేసిందన్న భావనకి ఆయన గురయ్యారని. ఎన్టీఆర్ జిల్లాలో నేనే సీనియర్ను, మొట్టమొదటి పార్టీకి అంకిత భావంతో ఉన్నాను. కూటమి ప్రభావం రాష్ట్రంలో ఉందనేది ఒకవైపు నుంచి వినిపిస్తున్న మాట. అంటే గెలిచే అవకాశాలు దానికి ఉన్నాయా లేదా, ఒక సీనియర్గా మీ విశ్లేషణ? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి దమ్ము ధైర్యం లేక గాడు పట్టుకొని గడ్డ పట్టుకొని ఢిల్లీ బస్సాలండి. ఈసారి కాపు సామాజిక వర్గం అంతా జనసేనకే మద్దతుగా ఉండే అవకాశాలు ఉన్నాయా? జనసేన అనేది కాపుల అంటే డిజిటల్ లావాదేవీలు జరగట్లేదు, అంత క్యాష్ తీసుకుంటున్నారు, ఇది డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరగట్లేదు అనేది పదే పదే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అనేది టీడీపీతో సహా అన్ని పార్టీలు కూడా అదంతా కూడా కావాలని వాళ్ళు ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా హీటెక్కింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్నాం. మనతో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే సామాన్య ఉద్యమాలు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రచార సభలు ఎలా నడుస్తోంది, అదేవిధంగా ప్రత్యర్థి సవాళ్ళకి ఏ విధంగా సమాధానాలు చెప్తా ఉన్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్నారు. మరోసారి అంటే ఇప్పటికే హ్యాట్రిక్ 3 సార్లు విజయాలు నమోదు చేసిన తర్వాత 4వసారి విజయం కోసం ఆయన ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి పరిష్కారాలు ఏ విధంగా ఆయన సూచిస్తా ఉన్నారు, అదేవిధంగా గడిచిన 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధిని ఆయన ఈ నియోజకవర్గంలో చేశారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే ఉదయభాను గారు ఉన్నారు. సార్ నమస్తే. మంచి ఎండలు, మరోవైపు ఎన్నికలు, ఎలా ఉంది ప్రచారం? ఎండలైనా ప్రచారం మాత్రం చాలా జోరుగా సాగుతూ ఉంది. ప్రజల స్పందన విశేషంగా ఉంది. న్యాయంగా మేము అధికారంలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత రావడం సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి వారికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది బెనిఫిట్ పొందారు. దానివల్ల ప్రజల్లో మా మీద చాలా సానుకూలంగా ఉన్నారు. అయితే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అంటారు. మీ విషయంలో సంక్షేమం బాగానే అమలు చేస్తున్నారు కానీ అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు? ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఆయన భావిస్తున్నారు. సంక్షేమం అయితే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అందించారు. ఇటువంటి సంక్షేమం భవిష్యత్తులో ఎవరు కూడా అందించలేరు. నేను సవాల్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా ధైర్యంగా సాహసోపేతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తండ్రి రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలుగా ఆ రోజు ఆయన ఆరోగ్యశ్రీ కానీ ఉచిత విద్యుత్ కానీ చేసిన మహనీయుడు. దానికి ధీటుగా ఇవాళ ఆయన చేసి చూపించాడు నవరత్నాలు. ఈ నవరత్నాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడాడు. ఈ మేనిఫెస్టో అమలు జరుగుతుందా, ఎలా అమలు జరుగుతుంది, ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడిన అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ఎటువంటి పరిస్థితులు కూడా అమలు పరిచిన తర్వాత 199% జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు పరిచారు. చెప్పని కూడా ఆయన ఏదైతే చెప్పిన హామీనే కాబట్టి చెప్పని హామీని కూడా చేసి చూపించాడు. దీనివల్ల ప్రతిపక్షాల నుండి కూడా మూతపడింది. కాంగ్రెస్ లో మీరు సుదీర్ఘకాలం పనిచేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు లీడర్ల మధ్య మీరు చూసిన సారూప్యత ఏంటి, ఎలా ఉండేది, ఆయన లీడర్షిప్ ఎలా ఉండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ఎలా చూస్తాం? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నేను యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా నేను ఆయన వెన్నంటే ఉన్నాను. నాకు 99లో మొదటిసారి టికెట్ కూడా మరి వారి చేతుల మీద తీసుకున్నాను. కాబట్టి రాజశేఖర్ గారు ఉన్నంతకాలం వారితో పనిచేశాను. ఆ తర్వాత వారి కుటుంబానికే నేను అంకితమై తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పార్టీ పెట్టగానే
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి నేనే మొట్టమొదటిసారిగా ప్రవేశించాను. వచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఆయన ఒకసారి ఓడిపోయి 14లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఆయన అంటే ఉండి మరి పార్టీ సేవ అందించారు. రాజశేఖర్ గారు తనని నమ్ముకున్న లీడర్లకి అండగా ఉంటారు. పదవులు ఇవ్వడంలో కావచ్చు, వారికి కష్టకాలంలో కావచ్చు అనేది ఒక నానుడి ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం ఇదిగా ఉన్నారు, కానీ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలు ఎవరికి అందుబాటులో లేదన్న విమర్శలు అయితే ఆయన మీద ఉన్నాయి. మీరు అలాంటివి ఏమైనా గమనించారా? మీకు అపాయింట్మెంట్ విషయంలో కానీ మిగతా ఇతరత్ర విషయాల్లో కానీ ఏమైనా ఎప్పుడైనా నిరాదరణకు గురయ్యారని ఏమైనా అనిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే ఒక విమర్శ తీసుకొచ్చారు. ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరికి అపాయింట్మెంట్స్ ఉండవు అని ఒక అద్భుత కల్పన. ఆయన తప్పనిసరిగా ప్రతి వారితో కూడా మమేకం అవుతారు. ఇవాళ గడప గడప అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడప తిరగమని చెప్పి, అలానే ప్రజా సమస్యల మీద శాసనసభ్యులు ముఖ్య నాయకుల్ని కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా ఆయన కావాలని చెప్పి విమర్శ చేయాలని చెప్ప యాక్చువల్గా అటువంటి పరిస్థితి కాదు. కానీ సామాన్య ఉదయవానికి జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. ఒక ఆప్షనల్ లీడర్ కావచ్చు, లేదంటే పొడుగు బలైన వర్గాలకి ఏదైనా సాయం కావాలంటే వెంటనే స్పందించే వ్యక్తి కావచ్చు. అలాంటి వ్యక్తికి మన క్యాబినెట్ విస్తరణలో అన్యాయం జరిగింది. మీ అభిమానులు చాలా మంది ఫీల్ అయ్యారు. ఆ సమయంలో మీకేమనిపించింది? మీకు కూడా పార్టీ అన్యాయం చేసిందన్న భావనకి ఏమైనా గురయ్యారండి? అటువంటి సహజంగా నేను 3వసారి ఎమ్మెల్యే కాబట్టి సీనియారిటీని బట్టి ఎన్టీఆర్ జిల్లాలో నేనే సీనియర్ను, మొట్టమొదటి పార్టీకి అంకిత భావంతో ఉన్నాను కాబట్టి నాకు వస్తుందని ఆశించాను. ఏదో 1-2 రోజులు బాధపడ్డాను తప్ప ముఖ్యమంత్రి గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే క్రమంలో నాకు ఇవ్వలేకపోయారు. దానివల్ల నేను అడ్జస్ట్ అయిపోయాను. దానివల్ల ఎటువంటి ఎలాంటి అసంతృప్తి కానీ లేదు. ఎందుకంటే ఇది నా కన్నతల్లి లాంటి పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి అటువంటి సహజంగానే ఉంటాయి. అందరికీ అన్ని పనులు చేయలేడు ఏ నాయకుడైనా. అలాంటిది మేము తప్పకుండా మనకు భవిష్యత్తు ఉంది, ఇంకోసారి మనకు వస్తుంది ఆశాభావంతో ఉన్నాం తప్ప వ్యతిరేకమైన భావం ఎప్పుడు లేదు. ప్రస్తుతం వైసీపీ సింగిల్ ఎన్నికలకు వస్తుంది, మరోవైపు 3 పార్టీలు కూటమిగా వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభావం రాష్ట్రంలో ఉందనేది ఒకవైపు నుంచి వినిపిస్తున్న మాట. కూటమి దాని ప్రభావం ఎంత, అది ఏ విధంగా అంటే గెలిచే అవకాశాలు దానికి ఉన్నాయా లేదా, ఒక సీనియర్గా మీ విశ్లేషణ? ఇవాళ కూటమిని మనం చూస్తా ఉన్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు. ఇవాళ ఒక వ్యక్తి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి దమ్ము ధైర్యం లేక ఇవాళ జనసేన కలుపుకున్నారు. జనసేన కలుపుకున్నా కూడా ఆయన తోకం సరిపోలేదు. మళ్ళీ బీజేపీ కార్డు పట్టుకొని గడ్డ పట్టుకొని ఢిల్లీ బస్సాలండి 3 పార్టీలు ఏకమైనప్పుడు కూడా టిక్కెట్లు ఇవ్వడంలో ఏ విధంగా విఫలమయ్యారో రాష్ట్ర ప్రజానికి అంతా చూశారు. ఇవాళ 3 ముక్కల పార్టీని ఎవరు కూడా నమ్మట్లేదు. సింహం సింగిల్గా వస్తున్నట్టుగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి వాళ్ళు నమ్ముతున్నారు. తప్పనిసరిగా 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది. ప్రజలందరూ కూడా సంక్షేమాన్ని అందుకున్నారు, అభివృద్ధిని చూశారు కాబట్టి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. కానీ మీకంటే ధీటుగా కూటమి మేనిఫెస్టో కనిపిస్తుంది. దాంట్లో ఇచ్చిన హామీలు కనుక అమలు అయితే ప్రజలంతా కూడా దాన్ని నమ్మితే కనుక ప్రజలంతా అటువైపు మళ్ళీ అవకాశం. అస్సలు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలు ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూశారు 2014లో ఏ విధంగా విఫలమైందో. కళ్ళారు చూసిన చంద్రబాబు నాయుడిని ఎటువంటి పరిస్థితుల్లో అతను ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని దొంగ హామీలు అని చెప్పంటారు తప్ప హామీని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, ఇచ్చిన మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ అని చెప్పాడు అన్నట్టుగా అన్ని అమలుపరిచాడు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని 1-2 తక్కువైనప్పుడు కూడా అందరూ విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మట్లేదు. కానీ జనసేన టీడీపీకి మద్దతు పలకడం, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆ పరిణామాలు, తనంతట తాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి అక్కడే అనౌన్స్మెంట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నిటి కూడా మీరు గమనిస్తూ వచ్చారు. జనసేన టీడీపీ కలిస్తే వైసీపీకి ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది, వైసీపీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పదే పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇప్పటం మహాసభలో ఆయన చెప్పారో అప్పటి నుంచి కూడా అదే స్టాండ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు వైసీపీ ఆయన పదే టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అతను ఓన్లీ సినీ ఆర్టిస్ట్ మాత్రమే తప్ప రాజకీయ నాయకుల లక్షణాలు అతను లేదు. రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల మధ్య ప్రజల కొరకు పనిచేయాలి. ఈయన టైంపాస్ లీడర్, ఏదో టైంపాస్ అప్పుడప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరు కూడా రాజకీయ నాయకులు కానీ ప్రజాసేవ చేసేవాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితి లేరు. అతను మాట్లాడే భాష వేషం
చూస్తూ ఉంటే ఒక పిచ్చివాడ మాట్లాడుతుంటాడు. ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఆవేశం వస్తుందో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి పవన్ కళ్యాణ్. కానీ అతను పవన్ కళ్యాణ్కి రాజకీయ లక్షణాలు లేనివని నేను గంటపదంగా చెప్పాలి. కానీ మీరు టైం పాస్ లీడర్ అంటున్నారు, ఆయన మాత్రం వైసీపీ అంతమే లక్ష్యం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గం అంతా ఈసారి జనసేనకే మద్దతు పలుకుతుందని కూడా అంటూ ఉన్న నేపథ్యంలో ఒక కాపు సీనియర్ లీడర్ గా మీరు చెప్పండి, ఈసారి కాపు సామాజిక వర్గం అంతా జనసేనకే మద్దతుగా ఉండే అవకాశాలు ఉన్నాయా? కూడా కాపు సామాజిక వర్గం జనసేనకి మద్దతుగా ఎందుకుంటుందండి? జనసేన ఆయనే చెప్తున్నాడు, మాది కుల పార్టీ కాదు, నేను అందరికీ నాయకుడిని అని చెప్తున్నాడు. అయినప్పుడు కూడా జనసేన అనేది కాపులు అభిమానించే పార్టీ అనుకోవాలంటే కాస్త జనసేన నాయకుడిగా కాపులు కొంత ఎడ్జి చూపించాలి. ఎక్కడ చూపించాడు ఎడ్జి? ఎక్కడ ఎడ్జి అనేది లేదు. చంద్రబాబు నాయుడు సిట్ అండ్ సిట్, స్టాండ్ అండ్ స్టాండ్. చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నాడు కూడా పవన్ కళ్యాణ్. అతను ఇండిపెండెంట్గా తీసుకునే ధైర్యం ఎక్కడ లేదు. ఇవాళ జిల్లాలో సీట్లు చూస్తున్నాం కదా. అవనగడ్డ సీట్ ఏంటండి, విజయవాడ వెస్ట్ సీట్ ఏంటండి, ఇవన్నీ చూస్తున్నాం కదా. మిగతా జిల్లాలో చూస్తున్నాం కదా. తనకి ఇచ్చిన సీట్లు కూడా తను ఇచ్చుకోవాలని పరిస్థితి ఉన్నప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని భావించవచ్చు. తప్పకుండా 100% ట్రాప్లో ఉన్నాడు. ఆయన ట్రాప్లో ఉన్నాడు. ఆయన ట్రాప్లో ఉండబట్టే ఇవాళ సీట్ అలొకేషన్ బట్టే అర్థమవుతా ఉంది. యాక్చువల్గా జనసేన సీట్లు రావాలి, గెలవాలి అనుకున్నప్పుడు అటువంటి సెలక్షన్స్ ఎక్కడ లేవు, కనపట్ల. తన సీట్లు కూడా ఇతర పార్టీకి బీజేపీకి ఇచ్చేసి తన సీట్లు తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చేస్తే ఇంకా తన ఏంటి పరిస్థితి? దమ్ముగా తన కొన్ని సీట్లు సెలెక్ట్ చేస్తున్నాడు, పార్టీని నమ్ముకున్నాను, మరి వాళ్ళకి ఇవ్వచ్చుగా. మళ్ళీ వేరే పార్టీకి ఎందుకు ఇచ్చుకోవాలి? అంటే తన పార్టీ మీద తనకే నమ్మకం లేదు. సార్, కోవిడ్ సమయంలో దాదాపు దేశం మొత్తం కూడా కొంత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా చాలా మంది చనిపోయారు. ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు అందరినీ కోల్పోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏపీలో ది బెస్ట్ గవర్నమెంట్ అయితే గవర్నెన్స్ అయితే జరిగింది అనేది ఒక ప్రశంసలు అయితే దక్కినాయి. ఆ టైంలో అందరూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, మిగతా కావచ్చు, ఇంటింట అందించారు. అదేవిధంగా అదే సమయంలో ఇక్కడ జగ్గేపేటలో కూడా మీరు చాలా బాగా పనిచేశారు. ఇక్కడ లోకల్ టాక్ అనిపిస్తుంది. అంటే ఆ కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఆ టైంలో ఎలా స్పందించారు? కోవిడ్ సమయంలో అందరూ అనుకున్నట్టుగా చాలా అతలాకుతలం అయిపోయింది రాష్ట్రం అంతా కూడా. ఆ సమయంలో కూడా మరి మా ప్రాంతంలో జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో మేము కోవిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం, కోవిడ్ కేర్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం, 100 పడకల హాస్పిటల్ కూడా ఒకటి ఏర్పాటు చేసాం, డాక్టర్స్ కూడా ప్రైవేట్ డాక్టర్స్ అపాయింట్ చేసాం, ప్రభుత్వ సహకారం తీసుకొని మెడిసిన్ తెప్పించాం, దాతల ద్వారా చాలా మెడిసిన్స్ కలెక్ట్ చేసాం, చనిపోయే ఫ్యామిలీస్కి సహాయం చేసాం. అలానే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర గ్రామాల నుంచి కూడా ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంగా అందరూ కూడా ఒక అంబులెన్స్ పెట్టి 3 అంబులెన్స్ పెట్టి 24/7 వాళ్ళకి సర్వీస్ చేశాం. చాలా బ్రహ్మాండంగా జిల్లా కలెక్టర్ కానీ, పోలీస్ కానీ, సిబ్బంది కానీ అందరూ కూడా, వైద్య శాఖ అధికారులు కూడా ఆశ్చర్యపడే రీతిలో జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో గురుకుల పాఠశాలలో పెద్ద హాల్స్ ఉంటాయి. హాల్స్ అటాక్ చేసి బెడ్స్ తెప్పించి, మంచాలు తెప్పించి, గ్యాస్ సిలిండర్స్ తెప్పించి, ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించి చాలా పెద్ద ఎత్తున సహాయం చేశాం. ఒక సంతృప్తిని కలగజేసింది మాకు. చాలామందికి ప్రాణదానం చేశాం, సహాయం చేశాం. కొన్ని కుటుంబాల వాళ్ళైతే అసలు వాళ్ళు ఎంతో సంతోషించారు. మాకు చేతులు కాళ్ళు కొట్టుకొని మమ్మల్ని బతికించారు అంటే మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇంతమంది సహాయం చేసేవాళ్ళు. మనం ఇందాక అనుకున్నట్టుగా వంగవీటి మోహన్ రంగ గారి తర్వాత రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం, ఉపకులాలు అన్ని కూడా అభిమానించే వ్యక్తి సామాన్య ఉదయభాన్. అలాంటి సామాన్య ఉదయభానికి మొన్నటి క్యాబినెట్ విస్తరణలో సీటు దక్కలేదని చెప్పి చాలా మంది కాపు సామాజిక వర్గం వాళ్ళ నేతలు కావచ్చు, అదేవిధంగా ఆయా వర్గంలో ఉన్న వాళ్ళ ప్రజలు కావచ్చు, వారంతా కూడా చాలా అసంతృప్తికి గురయ్యారు. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ చోట్ల కూడా మిమ్మల్ని పిలుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అక్కడ ప్రచారానికి కూడా, ఇక్కడ మీరు ప్రచారంలో ఉంటూనే అక్కడ కూడా రమ్మని ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తా ఉన్నారో, ఎవరైతే అసంతృప్తికి గురయ్యారో వాళ్ళందరికీ మీరేం చెప్పబోతా ఉన్నారు? వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ ఉన్నప్పుడు నేను కూడా తరచుగా కలిసేవాడిని. నాకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా ఆ రోజు సుధీర్ కుమార్ ఉండేవారు, స్టేట్ అధ్యక్షుడు. శివశంకర్ గారు, కేంద్ర మంత్రి శివశంకర్ గారి కుమారుడు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్. ఆయనతో రికమెండ్ చేసి కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఉదయభానికి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి ఆయన నాకు పదవి ఇప్పించారు. అప్పటి నుండి రంగా గారు నాకు ఎప్పుడైతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చారో మరి విజయవాడతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రంగా గారితో తిరిగి అన్నయ్యలందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్.
రంగా గారు అనేక రకాలుగా మేము ఆయన కలిసి రాష్ట్రం అంతా కూడా చాలా చోట్ల పర్యటించాం. కాబట్టి రంగా గారితో నాకు మంచి సంబంధాలు కాబట్టి మరి నేను ప్రతి వాళ్ళు కూడా రంగా గారు పోయిన కూడా ఆ సంబంధాల వార్త అంతా కొనసాగించాను. ఇక్కడ కూటమిలో బీజేపీ కలవటాన్ని కూడా మీరు ఏ విధంగా చూస్తాం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తుందో బీజేపీ కూడా అంతే అన్యాయం చేస్తుంది అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. ఎందుకంటే విభజన హామీల అమలు కావచ్చు, పోలవరం కావచ్చు, ఇతర ప్రత్యేక హోదా వంటి కీలకమైన అంశాలు కావచ్చు, అన్నింటిలో కూడా కొంత అన్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని తీసుకుని వెళ్తున్నారు అనేది కొంత విమర్శలు. అంటే ఈ కూటమిలో బీజేపీ రావడం అనేది అంటే మీకు సులువు అవుతుందా? ప్రత్యర్థి పరంగా ఎలా చూస్తున్నారు? పడదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము ఏర్పడిన తర్వాత కేంద్రం ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు మేము తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం. బీజేపీకి గతంలో మద్దతు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ప్రభుత్వం బీజేపీ వస్తే మద్దతు ఇస్తాం. పార్టీకి ఇవాళ ప్రభుత్వాన్ని అనుకూలంగా అన్ని రకాల పనులు చేయించుకోవాలి కేంద్ర ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటాం, ఉండాలి కూడా. ఇక మన జగ్గయ్యపేట నియోజకవర్గానికి వద్దాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ 99, 2004, 2019లో మీరు గెలిచి ఉన్నారు. 4వ బరిలో ఉన్నారు. ఎలా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి ఎలా ఉంది? మధ్యలో 2 సార్లు మీరు ఓటమి పాలయ్యారు. మీ ప్రత్యర్థి శ్రీరామ్ తాతయ్య పదే సవాళ్ళు చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, 5 ఏళ్లలో ఏం చేశారు, అంతకుముందు ఏం చేశారు అని ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మొన్న కూడా సవాల్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అసలు లోకల్గా ఉన్న సమస్యల విషయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందా, మీ హయాంలో చేశారు? ఇవాళ స్వామినేని ఉదయపాలనే నా గురించి జగ్గయ్యపేట నియోజకవర్గంలో 2,05,000 మంది మాకు ఓటర్స్ ఉన్నారు. ఈ 2,05,000 మంది ఓటర్లలో ఎవరిని అడిగినా కూడా ఉదయభాను అభివృద్ధి చేశారా లేదా అని చెప్పారు. వచ్చి తెలుగుదేశం వాళ్ళు కూడా నా మీద విమర్శించే అవకాశం రాదు. ఎందుకంటే అభివృద్ధి చేశాను. శ్రీరామ్ తాతయ్య అనే వ్యక్తి 10 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ 5 సంవత్సరాల్లో తను ఈ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా తీసుకొచ్చిన అంశం అని చెప్పనండి, చెప్పే శక్తి లేదండి. కనీసం నేను 2008 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 9లో ఎన్నికలయ్యి 9 నుండి ఆయన ఎమ్మెల్యే చేశాడు. నేను శిలాఫలకాలు వేసిన మళ్ళీ 2019 3వసారి నేను ఎమ్మెల్యే వేసేసరికి ఆ శిలాఫలకాలు అంతే ఉన్నాయి. అందులో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం 2 కోట్ల రూపాయలతో ఆ రోజు నిధులతో శంకుస్థాపన చేశాం. కొన్ని సాంకేతికమైన కారణాల వల్ల అది కాంట్రాక్ట్ కట్టలేకపోయాడు. మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే రాగానే మళ్ళీ రీటైనర్స్ పెరగవచ్చు, కట్టచ్చు. 10 ఏళ్ళలో కనీసం కళ్యాణ మండపం కట్టలేడు. కళ్యాణ మండపం నిధులు కోకలదు. అలాగే రెండోది బస్టాండ్ పక్కన, ఆర్టీసీ బస్టాండ్ పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్స్ సిఎస్ఆర్ నిధుల ద్వారా నేను ఎంపీ రేగడపాటి రాజగోపాల్ శంకుస్థాపన చేశాం. శిలాఫలకం అంతే ఉంది. మళ్ళీ 2019 10 సంవత్సరాల విరామం టైంలో కూడా కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చి కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి శ్రీరామ్ తాతయ్యది. అలానే ఏం చేసినా నేను చేశాను. ఆయన హయాంలో ఏం చేశాను చెప్పనండి. గురుకుల పాఠశాల సైట్ ఎక్వైర్ చేసింది నేను, నా హయాంలో చేశాను. చెరువుని 3 కోట్లతో అభివృద్ధి చేసింది నేను. గవర్నమెంట్ హాస్పిటల్ 4 కోట్లతోటి నాబార్డుతో 25 పడకల నుండి 50 పడకల హాస్పిటల్ డెవలప్ చేశాము. 4 డాక్టర్ల నుండి 11 డాక్టర్లు పెంచాము. టౌన్ బ్యూటిఫికేషన్ చేశాము. జగ్గయ్యపేట ఊర చెరువుని అభివృద్ధి చేస్తూ ఉంటే హైకోర్టు స్టేజ్ గురించి ఆపారు. ఆయన చేతకాల అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేస్తుంటే హైకోర్టు స్టేజ్. అలానే ముస్లిం మైనార్టీలకి ఒక మంచి కళ్యాణ మండపం కట్టిస్తున్నాం. ప్రభుత్వం నుండి నిధులు మేము కమ్యూనిటీ హాల్ పై నిధులు తీసుకొచ్చాము. మేము శంకుస్థాపన రాయి మీద షాదీఖానా కమ్యూనిటీ హాల్ బ్రాకెట్ షాదీఖానా అని రాసినందుకు దాన్ని ఫోటో తీసి హైకోర్టులో కమ్యూనిటీ హాల్ పై నిధులు తీసుకొచ్చి షాదీఖానా కడతానని చెప్పి కోర్టు నెట్టేసి దాన్ని ఆపాడు. శ్రీరామ్ తాతయ్య ఏమన్నారంటే ముస్లిం మైనార్టీలకి షాదీఖానా ఇస్తున్నా కూడా జీర్ణించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం రాబోయే రోజుల్లో. అంటే మీరు ఈ 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయాలనుకున్నది చేయలేకపోయినాయి ఉన్నాయా? ఓన్లీ నేను చేస్తాననుకుని ప్రజలకు వాగ్దానం చేసి ఇవ్వలేకపోయింది ఒకటి టిట్కో ఇల్లు. ఆ టిట్కో ఇల్లు పాపం మూటగట్టడంతో తెలియజేసేవాళ్ళే. అయినప్పటికి కూడా నేను 2019లో ఎన్నికైన తర్వాత ఆ టిట్కో ఇల్లు పూర్తి చేసేవాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఏదైతే సైట్స్ 14 ఎకరాల ల్యాండ్, అది 14 ఎకరాల ల్యాండ్ మనసు కూడా డబ్బు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మనం వచ్చినతో వాళ్ళకి డబ్బు ఇప్పించాం 14 కోట్లు. ఆ ఎల్ఎన్టీ వాడు కట్టిన 45 కోట్ల బిల్లు అది ఇవ్వలేదు. అది మనం వచ్చినతో అది కూడా ఇప్పించాం 45 కోట్లు. కరెంటు లేదు, నీళ్లు లేవు అక్కడ. మళ్ళీ కరెంటు కోసం 11 కోట్లు సబ్స్టేషన్ శాంక్షన్ చేసి సబ్స్టేషన్ ఏర్పాటు చేశాం. వాటర్ లేదు.
వాటర్ కోసం పాలేరు నుండి పైప్ లైన్ వేసి ఓవర్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఇవన్నీ కట్టేసరికి ఎన్నికల సమయంలో పూర్తి అవ్వలేకపోయింది. 2-3 మాసాల్లో అది అంతా కూడా పూర్తవుతుంది. సబ్స్టేషన్ వాటర్ పైప్ లైన్ కూడా అవుతుంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తి చేస్తాం. టిడ్కో ఇళ్ల విషయంలో వచ్చేసి టీడీపీ హయాంలో 70-80% పూర్తి నీళ్ళని కావాలనే పంపిణీ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే ఒక మైలేజ్ తెచ్చుకోవడం కోసమే వాటిని హక్కుని పెట్టుకుంది వైసీపీ ప్రభుత్వాన్ని పదే టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. చాలా జిల్లాల్లో కూడా పూర్తయిన తర్వాత వాటన్నింటినీ మిగతా పూర్తి చేసి మన కేటాయింపులు జరిపి తమగనతగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న విమర్శలు టీడీపీ వైపు నుంచి వస్తూ ఉన్నాయి. మీరేమంటారు? ఇప్పుడు టిడ్కో ఇళ్ళకి కూడా టెండర్స్ పిలిచింది వాళ్ళ హయాంలో, కన్స్ట్రక్షన్ చేసింది వాళ్ళ హయాంలో. కేవలం 50% పనులు పూర్తయినాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అవ్వలేదు. కరెంట్ పవర్ లేదు, వాటర్ లేదు, డ్రైన్స్ లేవు, ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఓన్లీ 50% కన్స్ట్రక్షన్ చేశారు, స్లాబ్ వేసారంతే. మిగతా పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ టైంలో టెండర్స్ వేసారు, కాంట్రాక్టర్స్ మానేశారు. పేమెంట్ మనం ఇప్పించాం. మళ్ళీ టెండర్స్ పిలవడానికి సాంకేతికమైన కారణాలు ఉన్నాయి. అవన్నీ పూర్తి అయితే టైం పట్టింది. ఏదైనా కూడా తప్పకుండా మేము పెట్టుకోండి, తప్పకుండా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ అయితే నాది బాధ్యత అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 2-3 మాసాలనే ఈ ప్రారంభం అయ్యి గృహప్రవేశాలు కూడా చేస్తాం. జగనన్న ఇల్లు పేరుతో ఒక జగనన్న కాలనీని జగనన్న ఊళ్ళుగా మార్చుకున్నారనేది చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే ఆ ఇళ్ల కోసం కొన్న స్థలాలు వాటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఒక ఆరోపణలు చాలా చోట్ల వినిపిస్తారు. దీంతో పాటు మద్యం, ఇసుక వీటిలో అంతా కూడా స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఉంది అనేది పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జగ్గయ్యపేటలో మీరు ఏ విధంగా వ్యవహరించారు ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించిన కొనుగోలు కానీ మిగతా విషయాల్లో కానీ, అదేవిధంగా ఇసుకకి సంబంధించి ఇక్కడ ఏదైనా స్థానికంగా వచ్చిన ఆరోపణలు అనేది మీరే అంటారు? జగనన్న కాలనీ విషయంలో పూర్తిగా పారదర్శకంగా జరిగింది తప్ప అవినీతి అనే దానికి ఆస్కారమే లేదు. రైతు అకౌంట్ డైరెక్ట్గా డబ్బు వేశారు తప్ప మధ్యలో దళాలు ఎవరు లేరు. గవర్నమెంట్ కలెక్టర్ త్రూ ఫార్మర్ పేమెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి అక్కడక్కడ ఫ్రాడ్ జరగదు. అలానే ఇసుక మద్యం అనేది ప్రభుత్వమే షాప్స్ పెట్టి రన్ చేస్తూ ఉంది. ఇంకా అవినీతి ఎక్కడ జరుగుతుంది? అంటే డిజిటల్ లావాదేవీలు జరగట్లేదు, అంత క్యాష్ తీసుకుంటున్నారు. ఇది డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరగట్లేదు అనేది పదే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అనేది టీడీపీతో సహా అన్ని పార్టీలు కూడా అదంతా కూడా అద్భుత కల్పనండి. కావాలని వాళ్ళు బొరదడం తప్ప అటువంటి జరగడానికి అవకాశం లేదు. ఇంకొకటి సార్, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా లాయల్గా ఉన్నారు. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల గారు బయటకు వచ్చి పదే టార్గెట్ చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ వైపు నుంచి షర్మిల గారు చేస్తున్న విమర్శలు నష్టమా కాదా? షర్మిల అదంతా కుటుంబ వ్యవహారం ఉంది. రాజకీయంగా విమర్శలు వస్తే అది పెద్ద పార్టీకి నష్టమే మాట లేదు. ప్రజలకు తెలిసి అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ సిస్టర్స్కి ఫ్యామిలీస్ ప్రతి ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి. ఆ సిస్టర్ ఆ విషయం దానిలో భాగం అనుకోవడం తప్ప అది పార్టీ మీద అంత డ్యామేజ్ అనిపిస్తుంది. కేవలం వ్యక్తిగత విమర్శల్ని తీసుకొచ్చి పార్టీకి టచ్ చేస్తారని అంతే. తర్వాత ఫైనల్ సార్, జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి ఈసారి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతున్నారు, అన్ని మండలాల్లో కూడా తిరుగుతున్నారు. ఎలాంటి స్పందన కనిపిస్తుంది? జనం ఈ 5 ఏళ్ల పాలన ఎలా చూస్తా ఉన్నారు? ఇంకా వాళ్ళ వైపు నుంచి ఏం ల్యాబ్స్ వస్తున్నాయి, మిమ్మల్ని ఏం కోరుతా ఉన్నారు? జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో ఉదయభవన్ అంటే ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ ఎవరి మీద గొడవలు, ఎక్కడ కాన్స్టిట్యూన్సీ గొడవలు లేకుండా, ఎవరి మీద ప్రత్యర్థుల మీద కేసులు పెట్టకుండా కాన్స్టిట్యూన్సీని మేము రన్ చేశాం. కాబట్టి ప్రజలకి ఒక నమ్మకాన్ని, అంటే ఆయన చేస్తారని అంటే చేస్తారు అనే ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం జగన్మోహన్ అందించారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి కాన్స్టిట్యూన్సీ మీద మాకు పూర్తి పట్టుంది. ఎక్కడ గెలవగలిగే శక్తి నాకు ఉంది, గెలుస్తాను. మరోసారి విజయం మీదే అంటారు. అంతే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా సామాన్య ఉదయభాను గారి అంతరంగం. ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి 5 సంవత్సరాలుగా అందుతున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నాయని, మరోసారి తాను ఎమ్మెల్యేగా గెలవడం తథ్యమని చెప్పి ఆయన తీర్మానం వ్యక్తం చేస్తా ఉన్నారు.